వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. ఇజ్రాయెల్ మంత్రి భారత పర్యటనను వ్యతిరేకిస్తూ విశాఖలో ప్రజా సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వీరంతా కూడా ఆయన పర్యటనను వ్యతిరేకిస్తున్నారు. చెప్పండి సార్, మీరు ఎందుకు ఆయన మంత్రి పర్యటనను వ్యతిరేకిస్తున్నారు? ఇజ్రాయెల్ మంత్రి భారతదేశంలో 3 రోజుల పాటు పర్యటిస్తూ వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రయత్నాన్ని విశాఖ పౌర ప్రజా సంఘాల వేదిక తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఒకవైపు గాజాలోని చాలా దుర్మార్గంగా మానవ హక్కుల్ని ఉల్లంఘించి ఒక హననాన్ని కొనసాగిస్తున్నటువంటి ఇజ్రాయెల్కి మద్దతుగా ఒకవైపు భారత్ వారికి మద్దతునిస్తూ ఈరోజు సిగ్గు సరం లేకుండా ఈరోజు భారత ప్రధానమంత్రి భారత ప్రభుత్వం ఈరోజు వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతూ ఉన్నాం. ఒకవైపు ఇప్పుడు పర్యటిస్తున్నటువంటి మంత్రి కూడా ఆ గాజాలో కానీ వెస్ట్ బ్యాంక్లో కానీ కొనసాగిస్తున్నటువంటి మారణ హోమానికి దగ్గరుండి ప్రోత్సహిస్తున్నటువంటి నరరూప రాక్షసుడు స్మార్ట్రిచ్ అటువంటి వ్యక్తి ఈరోజు భారత్లో పర్యటించడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య, చాలా సిగ్గుచేటటువంటి చర్య. దీన్ని వెంటనే ఖండిస్తూ భారత ప్రభుత్వం చేసుకున్నటువంటి వాణిజ్య ఒప్పందాలను వెంటనే రద్దు చేసుకోవాలి. లేని పక్షంలో మీరు ఇప్పటికే మీ ప్రభుత్వం ఒక నరలోక రాక్షస ప్రభుత్వం, భారత ప్రధాని ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇంకా కూడా మరింత ఆ కొవలోకే చెందుతుందని భారత ప్రజలు లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమాజం అంతా కూడా చూస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామని వెంటనే భారత్ ఇజ్రాయెల్తో చేసుకున్న ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒప్పందాలన్నీ కూడా వెంటనే రద్దు చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే గాజాలను కూడా శాశ్వతంగా ఈరోజు కాల్పుల విరమణ ప్రకటించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఆహారం లేకపోతే ఇతర సహాయ మందులు ఇటువంటి సాయాన్ని ప్రపంచం అంతా కూడా అందించడానికి ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని స్వాగతించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పండి శ్రీరామూర్తి గారు, ఈ ప్రధానంగా ఈ మంత్రి పర్యటన ఏ విధంగా చూడొచ్చు? ఈ మంత్రి పర్యటన చాలా అమానీయమైంది. ఈ ఆర్థిక మంత్రి మీద చాలా దేశాలు అతను వ్యతిరేకించాయి. ఇంగ్లాండ్ ప్రధానంగా వ్యతిరేకించింది. ఇతను హక్కులను కాలరాసి వేయడంలో చాలా ఎక్కువ స్థానంలో ఉన్నవాడు. జీనోసైడ్ మానవ హననంలో ముందున్నవాడు. గాజాలో మానవ హననానికి ఇతనే ప్రధాన కారకుడు. జైలు బయట పాలస్తీనాలో కూడా ఎక్కువ మానవ హక్కుల్ని కాలరాయడంతో పాటు మానవ హననానికి పాల్పడ్డ అతను ఆ ఆర్థిక మంత్రి ఈవేళ నిన్న నిర్మలా సీతారామన్తో ఒప్పందాలు చేసుకున్నారు పెట్టుబడులకు సంబంధించి. ఇవి అమానవీయ ఒప్పందాలు రద్దు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గాజా ప్రజలకు సంఘీభావం తెలియజేస్తున్నాం. గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యాలు వెంటనే వైదొలగాలని కోరుతున్నాం. మేడం, మీరు చెప్పండి, ఏదైతే ఈ ఒప్పందాలు జరుగుతున్నాయో ఒప్పందాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు ఒక పక్కన మనుషుల్ని ఇజ్రాయెల్ గాజాలో మొత్తం అంతా వాళ్ళని ధ్వంసం చేస్తూ గాజా నగరాన్ని గాజా మొత్తం ఆ స్ట్రిప్ని ధ్వంసం చేస్తూ దాదాపు 64,000 మంది చావుకి పిల్లల చావులకి కారణమయ్యారు. తర్వాత వాళ్ళకి ఆహారం కనీసం మానవత్వం లేకుండా ఆహారం కూడా అందజేయట్లేదు. అలాంటి 2 ఏళ్ల నుంచి జరుగుతున్నది. ఆకలి చావులు గురవుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ దానికి సంబంధించి అనేక సార్లు ఆ రెజల్యూషన్స్ పాస్ చేసి దాన్ని దాడులను ఆపేయాలి, జెనోసైడ్ని ఆపాలని చెప్పింది. అంతర్జాతీయ కోర్టు న్యాయస్థానం కూడా ఇప్పటికీ మొత్తం అది నిలిచేయాలని చెప్పింది. అన్ని దేశాలు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాఫ్రికా ఇంకా ఇతరత్ర బడుగు దేశాలు, డెవలపింగ్ కంట్రీస్ ఇండియా ఏం చెప్పబోతుంది అనే ఒక భారత ప్రభుత్వం ఏం స్టాండ్ తీసుకుంటుంది, దాని విధానం ఏంటి అనేది, వైఖరి ఏంటి ఇష్యూలు అనేది చూస్తున్న తరుణంలో ఇది ఇజ్రాయెల్తో భారత ప్రభుత్వం ఈ విధంగా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవటం అనేది ఏ సంకేతాన్ని ఇస్తుంది? మన ఎవరి పట్ల మన సాలిడారిటీ తెలుపుతున్నాం? మనం గాజాలో చనిపోతున్న వాళ్ళ పట్ల మన సంఘీభావం తెలుపుతున్నామా, లేదా మనం ఇజ్రాయెల్తో మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం అనేది అది స్పష్టంగా భారత ప్రభుత్వం చెప్పాలి. ఒకవైపు పాలస్తీనా స్టేట్హుడ్ని మేము సమర్థిస్తున్నామని చెప్తూ, రెండో వైపు ఇజ్రాయెల్తో ఈ రకంగా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవటం, వాళ్ళకి ఆయుధాలు సరఫరా చేయటం, వాళ్ళకి కావాల్సిన శ్రమశక్తిని సరఫరా చేయటం అనేది అసలు మనకు ఒక క్లారిటీ లేదు. తర్వాత ఒక మాట చెప్తున్నది, మొదటి నుంచి మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పాలస్తీనాను సమర్థిస్తూ వచ్చాము, దాని సంఘీభావం తెలుపుతూ వచ్చాము. ఆల్ ఆఫ్ అ సడన్ ఇప్పుడు మన ఇజ్రాయెల్ పట్ల మనకి ఎందుకు ఈ తరుణంలో జెనోసైడ్ చేస్తున్న ఇజ్రాయెల్ని
ఎందుకు మనం సమర్థిస్తున్నాం? భారత ప్రభుత్వం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని అటువంటి కన్ఫ్యూజింగ్ ఫారెన్ పాలసీని విడమర్చి మనం పాలస్తీనా వైపు నిలబడాలని, మిగిలిన బడుగు దేశాలు ఏదైతే పోరాడుతున్నాయో అన్ని చోట్ల ఈ జెనోసైడ్కి వ్యతిరేకంగా వాళ్ళకి సంఘీభావం తెలపాలని చెప్తూ ఈ ఈ ఈ వాణిజ్య ఒప్పందాలను వ్యతిరేకిస్తున్నాం. మరీ ముఖ్యంగా వ్యక్తిగతంగా స్మార్ట్రిచ్కి చాలా పువర్ ట్రాక్ రికార్డ్ ఉంది. అతనికి గజాలో ఇప్పుడు జరుగుతున్నాయి వాటిల్లో నెతన్యాహు కన్నా ఇంకా మోర్ ఫార్ రైట్గా ఉన్నాడు, ఇంకా మోర్ డ్యామేజింగ్ రిమార్క్స్ చేశాడు. ఆ పిల్లలు చనిపోవటం గురించి కూడా చాలా అమానవీయంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వెస్ట్ బ్యాంక్లో కూడా అక్కడ సెటిల్మెంట్స్ని, ఇల్లీగల్ సెటిల్మెంట్స్ని తన దగ్గరుండి మాస్టర్ ప్లాన్ ఒకటి వేసి పూర్తిగా పాలస్తీనా స్టేట్హుడ్కి ఏ రకంగా విఘాతం కలిగించాలో ఆ విధంగా స్మార్ట్రిచ్ వ్యక్తిగతంగా కూడా చేస్తున్న పనులు ఉన్నాయి. ఇతని మీద వ్యక్తిగతంగా అమెరికాలో, న్యూజిలాండ్లో, ఆస్ట్రేలియాలో, యూకేలో, ఇంకా ఇతరత్ర దేశాల్లో శాంక్షన్స్ విధించారు. అటువంటి వ్యక్తిని మనం ఆహ్వానించి అతనితో బయలాటరల్ ఒప్పందం కుదుర్చుకోవటం అంటే అది మన భారత ప్రజలకే అవమానం కాదు, గాజాలో చనిపోతున్న వాళ్ళకి మనం వాళ్ళకి బ్లడ్ ఈజ్ ఆన్ ఆర్ హ్యాండ్. వీ షుడ్ రిమెంబర్ దట్. మనం ఇది సమర్థిస్తున్నామంటే అక్కడ జరుగుతున్న మారణహోమంలో మన చేతులు కూడా ఎక్కడో ఉన్నాయి. అది మనం చేయకూడదు, దాన్ని వ్యతిరేకించాలి. భారత ప్రభుత్వం ఈ విషయంలో తన ఫారిన్ పాలసీని పునః పరిశీలించాలని కోరుతున్నాం. గారు చెప్పండి, ముఖ్యంగా ఏదైతే ఈ నిరసన ద్వారా ఏ మెసేజ్ ఇద్దాం? భారత ప్రభుత్వం స్పష్టంగా గత వైఖరి అంటే ఈ దేశంలో అధికార మార్పిడి జరిగిన దగ్గర నుంచి ఏదైతే ఒక వైఖరిని కలిగి ఉంటూ వచ్చిందో, పాలస్తీనా పట్ల సంఘీభావ వైఖరిని కలిగి ఉంటూ వచ్చింది. పాలస్తీనాకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేసి వస్తుంది. ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడున్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీల ప్రభుత్వం ఆ వైఖరిని పూర్తిగా రివర్స్ తీసుకొని ఒక రకమైనటువంటి పూర్తిగా ఇజ్రాయెల్లో సాగిస్తున్న మారణహోమాన్ని ఇక్కడ కూడా కొనసాగించే లక్ష్యంతో అదే రకమైనటువంటి దాడుల్ని ఈ దేశంలో ప్రజల మీద అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ అంతా ఇక్కడ ఉపయోగించుకుంటూ ఇజ్రాయెల్ యొక్క మద్దతుతోటి, అమెరికా మద్దతుతోటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల మీద, ప్రజాస్వామిక హక్కుల మీద పెద్ద ఎత్తున కాలరాతకి పూరుకున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం అదే స్వభావంగా ఇజ్రాయెల్తో ఇలా ఒప్పందాలు చేసుకుంటూ ఉంది. అందుకనే నిస్సిగ్గుగా ప్రపంచమంతా ఖండిస్తున్నప్పటికీ, ప్రపంచమంతా అక్కడ పాలస్తీనాలో జరుగుతున్నటువంటి ఆ మానవహోమాన్ని ఖండిస్తున్నప్పటికీ భారత ప్రభుత్వం అనేక రకాల సన్నాహాలు నొక్కుతూ నేను కూడా దాన్ని ఖండిస్తున్నానని చెప్తూ మాట వరుసగా ప్రకటన చేయడం తప్ప వాస్తవంలో ఆ రకమైన వైఖరిని వెల్లడించలేదు. దానికి పరాకాష్ట ఈరోజు అక్కడ అత్యంత దుర్మార్గంగా వస్తున్న అక్కడ ఇజ్రాయెల్ ప్రభుత్వంతో ఒప్పందాలు పూనుకోవడం అంటే అటు వాణిజ్య ఒప్పందాలు, అటు పెట్టుబడులకి సంబంధించిన ఒప్పందాలు, రకరకాల ఒప్పందాలు ఇలా భారత ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటి కూడా వెంటనే భారత ప్రభుత్వం విడనాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే చేస్తున్న ఒప్పందాలు కూడా రద్దు చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ పరిస్థితిలో కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వంతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలని వీలేదని డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో పాలస్తీనా ప్రజలకి సంపూర్ణమైన సంఘీభావాన్ని ప్రకటించాలని, వాళ్ళకి అన్ని రకాల సహాయం అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. గాజాలో జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్తో భారత ప్రభుత్వం వాణిజ్య ఒప్పందాలను చేసుకోవడాన్ని పూర్తిగా భారత ప్రజా సంఘాలన్నీ, పౌర ప్రజా సంఘాలన్నీ కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. తక్షణమే ఏదైతే వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయో వీటిని రద్దు చేయాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇజ్రాయెల్ మంత్రి అయితే ఉన్నారో ఆయన పర్యటనను భారత్లో పర్యటించడానికి కూడా వీరు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.